యేసు మత్తయి 16:21 నుండి మత్తయి 16:21 నుండి ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే శిష్యులతో ప్రధాన యాజకుల చేతను శాఖల చేతను అనేక మంది మనిషి కుమారుడు చనిపోయి 3వ రోజు వేస్తా అని చెప్తున్నాడు. అక్కడ పేతురు ఆయన చేయి పట్టుకొని అది నీకు దూరమగును కాగా అది నీకు ఎన్నడను కలగదని ఆయన గట్టిగా సాగిను. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు పేతురు వైపు చూసి సాతానా నా వెనుక పొమ్ము, నాకు నీవు అభ్యంతర కారణమే ఉన్నావు అని చెప్తున్నాడు బ్రదర్. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే బ్రదర్, ఇక్కడ సాతానికి యేసు ప్రభు సిలువలో మరణించడం వాని ఉద్దేశమేనా, లేకుంటే అక్కడ ఇప్పుడు ఒకవేళ యేసు ప్రభు సిలువలో మరణిస్తే ప్రపంచంలో ఉండే జనాలందరినీ రక్షిస్తాడు కదా, అప్పుడు అక్కడ వాడు అడ్డగిస్తున్నాడు అనేసి మనం అర్థం చేసుకోవాలా? ఇప్పుడు యూదాలో యోహాను 13వ అధ్యాయంలో యూదాకి స్టార్టింగ్ సాతాను వచ్చి వాడిని చెడ్డ తలంపు పుట్టించి ఉండేను అనేసి ఉంది యోహాను 13వ అధ్యాయం స్టార్టింగ్ వచనాల్లో. తర్వాత సాతాను వాటిలో ప్రవేశించింది అనేసి ఉంది బ్రదర్. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ అడ్డగిస్తున్నాడు, అక్కడ యూదాలో ప్రవేశించి యేసు ప్రభుని అప్పగించేదానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే ఇప్పుడు వాడు చంపాలని చూస్తున్నాడా లేకుంటే అడ్డగిస్తున్నాడా? ఒకసారి యేసు ప్రభు శిష్యులు అంతా కలిసి అద్దరికి వెళ్తున్నారు, అక్కడ పెను తుఫాను గాలి లేచింది, అక్కడ కూడా వాడైనా సృష్టించింది ఆ తుఫాను గాలి, అది తెలుసుకోవాలి బ్రదర్. ఓకే ఓకే, దీనికి సార్ జవాబు చెప్తారు. సార్ మీరు ఈ క్వశ్చన్ విన్నారా? చెప్తాను బ్రదర్. మంచి ప్రశ్న అడిగారు. చిన్న పుస్తకం రాయవలసినటువంటి సవిస్తరమైన విస్తృతమైన అంశం అది, నేను చెబుతాను తప్పకుండాను. ఇక్కడ చాలా మనము విషయాన్ని చాలా జాగ్రత్తగా విశ్లేషించవలసిన అవసరం ఉంది. విశ్లేషణ అనే సంస్కృత పదానికి ఇంగ్లీషు మాట డిఫ్లెక్షన్ అంటాం. డిఫ్లెక్షన్, రిఫ్లెక్షన్ కాదు, REFLE. రిఫ్లెక్షన్ అంటేనేమో ప్రతిబింబించుట, అది డిఫ్లెక్ట్ చేయడం అని అంటే విశ్లేషించడం. దానికి మంచి వివరణ ఎలాగంటే, స్ఫటికములో నుండి ఒక కాంతి కిరణం ప్రయాణించినప్పుడు అవతల గోడ మీద 7 రంగులు ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. ముందు ఆ కిరణం తెల్లగానే ఉంది, దాన్ని చిట్ల చేసినప్పుడు ఒక్క కిరణాన్ని చిట్లేటట్టు చేస్తే 7 రంగులు బయటకు వస్తాయి. దాన్ని డిఫ్లెక్షన్ అంటారు. అలాగా బైబిల్లో కానీ అసలు వేదాంత ప్రపంచంలో, సిద్ధాంత ప్రపంచంలో, లేఖన పరిశోధనలో, ఆధ్యాత్మిక ప్రపంచంలోని అద్భుత విషయాల పరిశోధనలో మనకు అసలు విషయం అర్థం కావాలంటే డిఫ్లెక్టింగ్ అనేది మనం నేర్చుకోవలసిన ఒక ప్రక్రియ. ఇప్పుడు ఇక్కడ సాతాను అనే మాట ప్రభువు వాడాడు. ఇప్పుడు బ్రదర్ శామ్యుల్ గారు ఏమడుగుతున్నారంటే, అసలు ఇస్కరియోతు యూదా సాతాను వాడేమో యేసు ప్రభువు మరణానికి అప్పగించాడు. ఇక్కడ పేతురు సాతానని పిలిచాడు యేసయ్య, ఈయనేమో నీకు అది దూరమగును కాక అని అంటున్నాడు. ఇప్పుడు సాతాను యేసు ప్రభు చచ్చిపోవాలని కోరుకున్నాడా, చచ్చిపోకూడదని కోరుకున్నాడా అనేది ఒక కన్ఫ్యూషన్. ఇప్పుడు దీనికి ఒక వివరణ ఏంటంటే, ఒరిజినల్ సేటన్ ఎవరైతే ఉన్నారో, ఈ సమాధానంలో ఈ దశ నుండి అందరూ స్పష్టంగా వినాలి. ఒరిజినల్ సేటన్, ఒరిజినల్ కెరూబ్, కొంతమంది CHERUB ఉంటుంది కనుక చెరూబ్ అని కూడా పిలిచేవాళ్ళు ఉన్నారు. చెరూబ్ అనేది రాంగ్ ప్రొనౌన్సియేషన్. యు మస్ట్ ప్రొనౌన్స్ ఇట్ యాజ్ కెరూబ్. కే యాక్సెంటే పలకాల. ఎందుకంటే హీబ్రూ భాషలో దాన్ని కెరూబిమ్ అంటారే తప్ప చెరూబిమ్ అనరు. కనుక ద ఒరిజినల్ కెరూబ్ అని నేను అంటున్నాను. కొన్నిసార్లు కరెక్ట్గా మాట్లాడితే అవతల వాళ్ళు మనకు ఇంగ్లీష్ రాదు, భాష రాదు అనుకుంటారు. అందుకని తిప్పలు వివరించి చెప్పాల్సి వస్తుంది. కెరూబ్ అనే ఇంగ్లీష్, తెలుగు బైబిల్లో ఉన్నటువంటి కెరూబ్ అనే మాట కరెక్ట్. ఇంగ్లీష్లో CHE ఉన్నందుకు ఇంగ్లీషే చదువుకున్న వాళ్ళు చెరూబిమ్ అంటారు, అది తప్పు. ప్లీజ్ లెర్న్ దిస్. ఇఫ్ యూ లెర్న్ హీబ్రూ and read the Bible in Hebrew language, you have to pronounce it as cherubim
నాట్ చెరుబిమ్. ద ఒరిజినల్ కెరూబ్ ఎవరైతే ఉన్నారో పడిపోయిన వాడు, వాడు యెహెజ్కేలు 28వ అధ్యాయంలో ఉన్నటువంటి కెరూబ్. వాడు సైతాను. వాడి యొక్క సంకల్పం ఏమిటి? యేసు ప్రభు వారు చచ్చిపోవాలనా చచ్చిపోకూడదనా అనేది వేరే ప్రశ్న. ఇప్పుడు పేతురును సాతాను అని అనడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అనేది ఇంకో ప్రశ్న. దీన్ని స్ప్లిట్ చేయాలి ఇక్కడ. ఒరిజినల్గా సైతాను కోరుకున్నది ఏంటంటే యేసు ప్రభు వారు చచ్చిపోవాలి, కానీ లేఖనములను నెరవేరుస్తూ చచ్చిపోకూడదు. ఇది సైతాను యొక్క ఒరిజినల్ లూసిఫర్ యొక్క ఆశ, కోరిక, వాడి ఆశయం. యేసు ప్రభు చచ్చిపోవాలి, కానీ లేఖనముల ప్రకారం చచ్చిపోకూడదు. లేఖనాలు ఏం చెప్పినాయి? మోషే అరణ్యములో ఇత్తడి సర్పముని ఎలాగూ ఎత్తెనో అలాగూ మ్రాను మీద రక్షకుడు ఎత్తబడాలి, మ్రాని మీద వేలాడాలి. మ్రాని మీద వేలాడిన వాడు శాపగ్రాహి అవుతాడు. మనుషులందరి శాపమును తన మీదికి గ్రహించిన వాడవుతాడు, స్వీకరించిన వాడవుతాడు. గనక రక్షకుడు మ్రాని మీద వేలాడి మరణించాలనేది లేఖనం. అలా కాకుండా ఇంకో రకంగా చచ్చిపోతే ఆయన రక్షకుడు కాలేడు. లేఖనము నెరవేర్చని వాడు రక్షకుడు కాలేడు, రక్షకునిగా అనర్హుడైపోతాడు. అందుకనే సైతాను యేసు ప్రభుని ఎప్పుడు చంపుదామని చూస్తున్నాడు. హేరోదు ద్వారా ఆయన 1.5 సంవత్సరాల పసికందుగా ఉన్నప్పుడే హేరోదు ద్వారా చంపించబోయాడు. ఆ తర్వాత ఆ పట్టణము కట్టబడిన కొండపేటు మీద అంచుకు తీసుకెళ్ళి పడద్రోసి చంపుదామని ప్రయత్నం చేశారు కొంతమంది. యేసు ప్రభును రాళ్లతో కొట్టి చంపాలనే ప్రయత్నం చేశారు. ఇవన్నీ యేసు ప్రభు తప్పించుకున్నాడు. ఎందుకంటే కొండ మీద నుండి దూకి చచ్చిపోయినా, రాళ్లతో కొట్టబడి చచ్చిపోయినా, హేరోదు ద్వారా చంపబడిన ఆయన బలి పశువు కాలేడు. దేవుని చిత్తమును పూర్తిగా నెరవేర్చి నిర్ణయ కాలములో దేవుడు సూచించినట్లు చచ్చిపోతేనే రక్షకుడు కాగలుగుతాడు. లేఖనము నెరవేరునట్లు అన్నాడు. గనక 1 కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనం ప్రకారం లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు మరణించెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేపబడెను. అందులో మళ్ళీ దానియేలు 70 వారాల ప్రవచనం కూడా నెరవేర్చాలి. ఖచ్చితంగా 69 వారాలు వరకు ఆయన బ్రతికి ఉండి 69 వారాలు దాటిన తర్వాత యజ్ఞం చెయ్యాలి. కాబట్టి యేసు ప్రభువు వారు ఇంత టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని నెరవేరుస్తూనే శిలువ యజ్ఞం జరిగించాడు. శిలువ మీద అంత శ్రమలు ఆయన కూడా గుర్తొచ్చింది. ఇక అన్నీ అయిపోయినాయి కదా, ఒక్క వచనం నెరవేర్చలేదు నేనని వారు నేను దప్పికొన్నప్పుడు చేదు చిరకను త్రాగనిచ్చిరని దావీదు ద్వారా నేను ప్రవచింపజేశానుగా, మరి ఇప్పుడు ఇంకా ఆ కార్యం జరగలేదని అది గుర్తొచ్చి అప్పటికప్పుడు నేను దప్పికొనుచున్నాను, లేఖనము నెరవేరున్నట్లు యేసు నేను దప్పికొనుచున్నాను అన్నాడు అని యోహాను భక్తుడు రాస్తాడు. అంటే నేను దప్పికొనుచున్నాను అని ఉండకపోతే, చేదు చిరకను వాళ్ళు ఇచ్చి ఉండకపోతే కీర్తనల గ్రంథంలోని ఒక ముఖ్య ప్రవచనం నెరవేరకుండా పోతుంది. ఆ ప్రవచనం నెరవేర్చకుండా చచ్చిపోయిన వాడు రక్షకుడు కాలేడు. టిల్ ద లాస్ట్ మూమెంట్ ఆయన్ని డిస్క్వాలిఫై చేయించడానికి సైతాను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. యేసు చచ్చిపోవడం సైతానికి చాలా ఇష్టమే, కానీ లేఖనములను నెరవేరుస్తూ చచ్చిపోకూడదు. అది వాడికి ఉన్నటువంటి దుష్ట తలంపు. సరే, వాడి యొక్క దుష్ట కుటిల ప్రయత్నాలను అధిగమించి యేసు ప్రభు వారు లేఖనాలు నెరవేరుస్తూ మరణించాడు. లేఖనముల ప్రకారం మళ్ళీ 3వ దినం తిరిగి లేచాడు కనుక మనకు రక్షకుడయ్యాడు. అది విషయం. ఇక పేతురు సాతాను అని ఎందుకు పిలువబడ్డాడు అంటే, ఇంత దుర్మార్గుడైన ఈ సాతాను ఉన్నాడు చూశారు, దేవునికి విరోధి, దేవుని కార్యములకు విరోధి.
దేవుడు ప్రేమించి సృష్టించుకున్న ఈ ప్రకృతికి, ఈ విశ్వానికి లయకర్త, నాశనము చేయువాడుగా మారిపోయిన ఆ దుష్టుడు, దుర్మార్గుడైనటువంటి ఆ కెరూబు ఉన్నాడు చూశారు. వాడు ఎటువంటి మనస్తత్వం ఉన్నందుకు వాడు ఈ దుష్ట క్యారెక్టర్గా, దుష్ట వ్యక్తిగా మారిపోయినాడో, దాదాపు అటువంటి ఒక చిన్న లక్షణం ఇక్కడ పేతురులో కనపడింది. ఏంటంటే, నీవు దేవుని సంగతులు మనస్కరించటం లేదు. ఇప్పుడు బ్రదర్ శామ్యుయల్ గారు ఎత్తి చెప్పిన విషయం మత్తయి 16లో, నువ్వు మనుషుల సంగతులే మనస్కరించుచున్నావు, దేవుని సంగతులు మనస్కరించడం లేదు. ఇదే వాడు చేసిన మొట్టమొదటి పొరపాటు. విషయాలను దేవుని పర్వ్యూ, దేవుని పర్స్పెక్టివ్, దేవుని దృక్కోణము నుండి చూడకుండా అవుట్ సైడ్ గాడ్స్ పర్వ్యూ అండ్ పర్స్పెక్టివ్, ఒక క్రియేటెడ్ ఇంటెలిజెన్స్ యొక్క పర్స్పెక్టివ్ నుండి వాడు చూడడం మొదలుపెట్టాడు. దేవునిది అన్క్రియేటెడ్ ఇంటెలిజెన్స్, సో ఇట్ ఈస్ బౌండ్ టు బి పర్ఫెక్ట్, నథింగ్ బట్ పర్ఫెక్ట్. కానీ క్రియేటెడ్ ఇంటెలిజెన్సెస్, దే కెన్ బి పర్ఫెక్ట్ ఆర్ ఇంపర్ఫెక్ట్, రైట్ ఆర్ రాంగ్. 50% chances always are there. You can be right or wrong. Every time you need God's guidance. ఇప్పుడు క్రియేటెడ్ ఇంటెలిజెన్స్, సృష్టింపబడిన జ్ఞానము యొక్క ప్రిఫరెన్సెస్, వాడుకున్నటువంటి నిర్వచనాలు, వాడుకున్నటువంటి లాజికల్ ఆర్గ్యుమెంట్స్, అవన్నీ వాడు పెట్టుకున్నాడు వాడు మనసులో. దేవుని తలంపులు గాక తన సొంత తలంపులు ఎప్పుడు వాడు ఎంటర్టైన్ చేశాడో, దేవుని తలంపులు గాక వాడి సొంత అభిప్రాయములు ఎప్పుడైతే వాడు ఎంటర్టైన్ చేశాడో, అప్పుడే వాడు చెడిపోయే ప్రక్రియ ప్రారంభమైనది. దయచేసి యెహెజ్కేలు గ్రంథంలో వాడు చేసినటువంటి పొరపాటు మనం ఇక్కడ చూస్తున్నాం. యెహెజ్కేలు 28:6, దేవునికి తగినంత అభిప్రాయము కలిగినవాడా. 28వ అధ్యాయము యెహెజ్కేలు 2వ వచనంలో చివరి భాగం, నువ్వు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు అంటాడు. వీడు దేవుడు కాడు, కానీ తానే దేవుడినైనట్టు ఆలోచిస్తాడు. ఇక తనకు తోసిందే మంచిదన్నమాట. నేను అనుకున్నదే మంచిది, నాకు న్యాయమైన తోచిందే మంచిది తప్ప, నా దృష్టికి న్యాయంగా కనిపించనిదేది అది న్యాయంగా అవడానికి వీల్లేదు. అంటే సెంటర్ అనేది ఇక్కడ దేవుడి సింహాసనం పై నుండి వీడి మీదకి వీడు షిఫ్ట్ చేసుకున్నాడు. ద రూలింగ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ కాల్డ్ గాడ్. అక్కడి నుండి వాడు ఆ డివైన్ ప్రామినెన్స్ అనేది వీని సొంత మైండ్ లోపలికి వాడు షిఫ్ట్ చేసుకున్నాడు. నేను అనుకున్నది రైట్, నువ్వు దేవుడివి కాదు, దేవుడు అలాగ అనుకోవాలి. నేను అనుకున్నది రైట్ అని దేవుడు అనుకోవాలి, నువ్వు అనుకోకూడదు. ఇక్కడ పేతురు అదే పొరపాటు చేస్తున్నాడు. నేను ఇలాగా యెరూషలేములోకి వెళుతున్నాను, శాస్త్రుల చేతికి, ప్రధాన యాజకుల చేతికి నన్ను అప్పగిస్తారు, వాళ్ళేమో అన్యులకు అప్పగిస్తారు, వాళ్ళు నన్ను కొడతారు, హింసిస్తారు, కొరడాలతో కొడతారు, నేను చచ్చిపోతాను, 3వ నాడు లేస్తారు అని యేసుప్రభు చెప్తే పేతురు అంటాడు, వద్దు ప్రభువా, అది నీకు దూరం అగును గాక అని అంటాడు. ఇప్పుడు అలాగ అనడంలో పేతురు ఉద్దేశం ఏంటి, పేతురు అభిప్రాయం ఏంటి చెప్పండి? యేసయ్యను చాలా ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాడు ఆయన. నా ప్రేమతో నేను వద్దంటున్నాను, నీకు అలా జరగకూడదు అంటున్నాను అనుకున్నాడు తప్ప, యేసును తన వంటి ఒక మనిషిగా ఎంచి ఆ గడియకు, ఆ నిమిషానికి, ఆ క్షణానికి ఒక ఆర్డినరీ పర్సన్గా అనుకొని ఆయన రియాక్ట్ కావడమే తప్ప, తన ముందున్నది దైవావతారుడు అనుకుంటే నీకు అది దూరమగును గాక అనగలడా? అనలేడు కదా. ఇప్పుడు అదేంటిది, నేను ఆయన్ని ప్రేమించి అన్నాను. ఎవరైనా ఇప్పుడు మనకు కావలసిన వాళ్ళు, మనకు ప్రియులైన వాళ్ళు ఎవరైనా నేను తొందరగా చచ్చిపోతాను అనిపిస్తోందిరా అని మన తాతయ్యలో, బామ్మగారు, మా అమ్మగారు, నాన్నగారు, తల్లో తండ్రు ఎవరో, నా టైం అయిపోయింది కానీ నేను వెళ్ళిపోతాను దేవుడి దగ్గరికి అంటే, అయ్యయ్యో మా అమ్మగారు అంత మాట అనకండి,
అశుభం పలకండి అని అంటాం కదా మనం. అదే ధోరణితో పేతురు కూడా మాట్లాడుతున్నాడు. అయ్యో యేసయ్యా నువ్వు చచ్చిపోవడం ఏంటి, అంత దారుణమైన మరణం, యవనస్తుడిలో నో అలాగ జరగకూడదు, ఆ దుర్మరణం నీకు రాకూడదయ్యా అని అంటున్నాడు ప్రేమతో. కానీ అసలు యేసు ప్రభు ఎందుకు అవతరించాడు అనేది మర్చిపోతున్నాడు. మరి యేసు ప్రభు మరణించకపోతే మరి మానవుల రక్షణకు వేరే మార్గం ఏమున్నది? గత్యంతరం ఏంటి చెప్పండి? వేరే ఆప్షన్, వేరే మార్గం ఏమన్నా ఉందా? లేదు కదా. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లాన్ని ఈయనను గూర్చి యోహాను పరిచయం చేసిన సంగతి పేతురుకు తెలీదా? తెలుసు కదా. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నన్ను నేను అప్పగించుకోవడానికి వచ్చానని యేసు చెప్పినప్పుడు ఆన్ ద స్పాట్ పేతురు ఉన్నాడు కదా. అంటే తనకు తెలిసిన లేఖనాలు, తనకు తెలిసిన సత్యాలు అన్నీ విస్మరించి ఒక మామూలు మనిషిలాగా నా ప్రభువా నీకు ఘోరమైనటువంటి ఈ శ్రమ నీకు రాకూడదు అని మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడడంలో ఒక మానవుడితో మాట్లాడినట్టుగా ఆయన తన అభిప్రాయాన్ని చెబుతున్నాడు. కానీ అసలు దేవుడు ఇతన్ని ఎందుకు పుట్టించాడు? అందరిలాగా కాకుండా కన్యగర్భంలో పురుషుడు లేకుండా ఎందుకు గర్భధారణ జరిగించాడు మరియమ్మకు? ఎందుచేత ఈయన్ని ప్రత్యేకంగా పుట్టించాడు? ఎందుచేత ప్రత్యేకంగా దేవుడు ఈయన్ని లోకంలోకి పంపించాడు? ఆ ప్రణాళిక అంతా పక్కన పెట్టేశాడు. యేసు చనిపోవడం, అంత దారుణంగా చనిపోవడం బాధాకరమే, కానీ తప్పదు. లేకపోతే మనుషులకు ఎన్నటికీ రక్షణ మార్గం దొరకదు. గనుక మన జీవితంలో మనం కూడా పేతురులాగా చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం. దేవుని కార్యాలు కొన్నిసార్లు జరుగుతున్న విధానం మనకు నచ్చనప్పుడు అయ్యో అలా జరగకూడదండి అంటుంటాం. సేమ్ పేతురులాగా. అందుకే నువ్వు సాతాను అన్నాడు. సాతాను నన్ను వదిలేసి నా వెనక్కెళ్ళు అంటే అర్థం ఏంటంటే యేసయ్య కంటే ముందు నడుస్తున్నాడు. అంటే యేసు పేతురును ఫాలో కావాలి అనుకుంటున్నాడు. పేతురు సాతాను నా వెనుకకు బొమ్మన్నాడు. అసలు ఒరిజినల్ సైతాన్ అయితే వెనక్కి ముందుకు బొమ్మండు, నన్ను వదిలేసి వెళ్ళిపోరా విశ్వాంతరాలలోనికి, గెట్ లాస్ట్ ఫ్రమ్ దిస్ ప్లేస్, గెట్ లాస్ట్. నువ్వు వెళ్ళిపోయి కొంచెం గెట్ లాస్ట్ అంటాడు తప్ప నా వెనక్కి పో, నా పక్కకి రమ్మని అనడు. ఈయనను గెట్ లాస్ట్ అనే సైతాన్ కాదు, సైతాను అని ఎందుకన్నాడంటే ఒక హింట్, ఇదిగో ఇలా ఆలోచించే వాడు ఇలా తయారయ్యాడు. దేవుని ప్రణాళిక జరుగుతున్నప్పుడు కొన్ని నీకు బాధాకరంగా ఉన్నా అందులో నీవు ఆనందించగలగాలి, సంతోషించి హర్షించి శబాష్ అని ఆమోదముద్ర వేయగలగాల. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు నన్ను సేవ కొరకు పిలిచాడు. నన్ను చాలా ప్రేమించిన బంధువులు చాలామంది అయ్యో ఎందుకు బాబు ఉద్యోగం వదిలిస్తున్నావు, వద్దు అంత పని చేయకు అని చెప్పి సేమ్ పేతురు మనస్తత్వం అన్నమాట. వాళ్ళ మాటలు విని నేను ఉద్యోగం రిజైన్ చేయకుండా ఉంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ప్రపంచంలో ఓఫిర్ మినిస్ట్రీస్ అనేది ఉండదు, 8 ప్రణాళిక గ్రంథాలు ఉండవు, యుగాంతం ఉండదు, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం ఉండదు, త్రిత్వాన్ని గురించిన వివరణ ఉండదు, ఆరిజిన్ ఆఫ్ సిన్ గురించిన వివరణ ఉండదు. ఈ 1000 సంఘాలు ఉండవు, 100 మంది పాస్టర్స్ ఉండరు, అన్ని డినామినేషన్లు కలుపుకొని అందరూ నా గురువులే, అందరికీ నేర్పిస్తాను, అందరి దగ్గర నేర్చుకుంటానని ఈ విశిష్టమైనటువంటి వినయపూర్వకమైన జ్ఞానం ఉండదు. ఐఎమ్ హ్యాపీ ఐ డిసోబేడ్ మై ఎల్డర్స్. నన్ను ప్రేమించిన బంధువులు చెప్పిన మాట నేను వినలేదు కనుక ఇప్పుడు సంతోషిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు తాత్కాలిక సాతానుల్లాగా మాట్లాడారు. తర్వాత మంచోళ్ళు సుమా, వాళ్ళేమి ఒరిజినల్ సైతాన్లాగా నరకపాత్రులు కాదు. ఇప్పుడు అడిగామనుకోండి, ఏం ఆంటీ గారు అంకుల్ గారు నన్ను రిజైన్ చేయొద్దన్నారు కదా మీరు, ఇప్పుడు చూడండి ఎంత సేవ జరిగిందో అని అంటే నాయన సేవ జరగడం మాకు ఇష్టమే కదా, ఏదో నువ్వు కష్టపడతావని నీ మీద ప్రేమతో నిన్ను ఎత్తుకున్న వాళ్ళం, పెంచిన వాళ్ళం, ముద్దు పెట్టుకున్న వాళ్ళం నేను చిన్నప్పటి నుంచి ఎరుగుదు కనుక
వద్దన్నాంరా, అంతేగాని దేవుని సేవకు మేమే వ్యతిరేకులం కాదు కదా. ఇప్పుడైతే నిన్ను చూసి గర్విస్తున్నాం అంటారు, అప్పుడే వద్దని పుల్లలు పెట్టి ఇప్పుడు గర్విస్తున్నారు. ఇది మానవ మనస్తత్వం. చాలామంది ఈ మానవ మనస్తత్వంతోనే టెంపరరీ సైతాన్లుగా ఉండి మహాశ్రమల కాలం కూడా వద్దంటారు. అసలు సంఘము శ్రమల కాలం గుండా వెళ్ళాలి అని అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనంలో పౌలు చెప్పాడు. మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఇప్పుడు చాలామంది ప్రీ ట్రిబ్యులేషనిస్ట్ బోధకులు వాళ్ళు కూడా ఇప్పుడు టెంపరరీ సైతాన్ లాగా పేతురులాగానే మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఒక చోట నేను ప్రసంగం చేశాను, 3 రకాల సైతాన్లు ఉన్నారు, 3 విధాల సైతాన్లు. ఒరిజినల్ సైతాను, టెంపరరీ సైతాను, పర్మనెంట్ సైతాన్ అని. ఒరిజినల్ సైతాన్ ఏమో కెరూబు, పడిపోయిన కెరూబు. టెంపరరీ సైతాన్ ఏమో పేతురు. మనిషి అయి ఉండి పర్మనెంట్ సైతాన్గా మారిన వాడు ఇస్కరియోతు యూదా. ఇంకా వాడు మళ్ళీ రికవర్ కాలేదు, ఆ సైతాన్ అనే స్థితిలోనే ఉండిపోయి నిత్యత్వం అంతా ఉంటాడు. ఇక పేతురు మాత్రం రికవర్ అయ్యాడు. దేవుని తలంపులు నెరవేరడమే ముఖ్యము, నా ప్రేమ, నా మంచితనము, నా జాలి దయాగుణంతో దేవుని పని పాడు చేయకూడదు అని నేర్చుకున్నాడు పేతురు. కనుక యేసయ్య నీకు సిలువ దూరమగునుగాక అన్న పేతురు తానే సిలువ వేయబడ్డాడు, తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. అంతగా దేవుని చిత్తానికి లోబడిపోయాడు. యేసయ్య గద్దించాడు, నా వెనక రా, నువ్వు నాకన్నా ముందు నడవద్దు. డోంట్ ట్రై టు లీడ్ మీ, యు లర్న్ టు ఫాలో మీ. వెనక్కి వెళ్ళాడు, ఫాలో అయ్యాడు. వెనక నడుస్తూ నడుస్తూ యేసు ప్రభు సెలవు మీదకి వెళ్ళితే ఈయన కూడా సెలవు ఎక్కాడు. పేతురు సిలువ వేయబడి తలకిందులుగా సిలువ వేయబడి హతసాక్షి అయినాడు. కనుక ప్రియులారా, అసలు విషయం ఏంటంటే సైతాను అనే ఒరిజినల్ సైతాను యొక్క తత్వాన్ని మీరు ఆలోచించడము అది వేరే అంశంగా ఉండాలి. మనుషులలో సైతానుగా ఉన్నవాళ్ళు ఎందుకు ఉంటారు? తాత్కాలికంగా సైతాన్లాగా మాట్లాడి దేవుని కార్యాలు జడగొట్టేవాళ్ళు, మారు మనసు పొందకుండా అలాగే ఉండి పర్మనెంట్ సైతాన్ అయ్యి ఇస్కరియోతు యూదాలాగా మారిపోయేవాళ్ళు ఇలాగ ఉంటారు. మనుషుల్లో కొంతమంది పేతురులాగా విశ్వాసుల్లో, మనుషులను కాదు విశ్వాసుల్లో, క్రైస్తవుల్లో, భక్తులలో. ఇప్పుడు ఈయన అపోస్తలుడే, వాడు అపోస్తలుడే కదా. ఇస్కరియోతు యూదా అపోస్తలుడే, పేతురు అపోస్తలుడే కదా. కనుక శ్రేష్ఠ భక్తులలో కొంతమంది టెంపరరీ సైతాన్లు అవుతారు, వాళ్ళు పేతురు కేటగిరీ. శ్రేష్ఠ భక్తుల్లో కొంతమంది పర్మనెంట్ సైతాన్లు అవుతారు, వాళ్ళు ఇస్కరియోతు యూదా కేటగిరీ. అది విషయం. కనుక ఆ హెవెన్లీ క్రీచర్ అయినటువంటి వాణి ప్రణాళిక గురించి ఆలోచించడం వేరే అంశం. మనుషులలో ఈ సైతాను అనే బిరుదు వీళ్ళకి ఎందుకు ఇవ్వబడిందంటే మనుషుల సంగతులు మనస్కరించుచున్నావు. హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్ ప్రిఫరెన్సెస్, మానవ భావోద్రేకాలతో నువ్వు దేవుని పని చేయలేవు. అది యేసయ్య చెబుతున్నటువంటి పాఠం. Please like, subscribe and press the bell icon to get all the updates.